కావాలి. పరమాత్ముడు పరిశుద్ధుడు, పాపము లేని వాడి యొక్క రక్తం అవసరమై అయినదని అనేకమైన గ్రంథాలు స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. మరి ఆ పరమాత్ముడు, పుణ్యాత్ముడు, పాపము లేని దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ భూమి మీద అంటే ఏ ఒక్కరూ కూడా లేదు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పాపము లేనివాడిగా ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు. ఆయన సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించిన జీవితంలో ఆయన చేస్తూ వచ్చినటువంటి సవాల్ ఏంటంటే, నా యందు పాపం ఉందని వీళ్ళు ఎవరు స్థాపించగలరని సర్వ ప్రపంచానికి సవాల్ చేసే ఏకైక దేవుడు, పాపము లేని పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఇంకొక సవాల్ చేస్తూ వచ్చాడు, మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉంటే నా ముందుకు రండిని సర్వ ప్రపంచానికి సవాల్ చేస్తూ వచ్చినటువంటి గొప్ప దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకములో పాపము లేనివాడిగా జీవిస్తూ సర్వ మానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు, పాప పరిహారం కొరకు, పాపము నుంచి రక్షించుట కొరకే ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించుకున్నాడు. రక్తాన్ని చిందించి ఆయన కాచిన రక్తం ద్వారా మాత్రమే పాప క్షమాపణ, పాపము నుంచి విడుదల, విమోచన కలుగుతుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా మరి బోధిస్తూ ఉంది. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ యొక్క మరి సాయంకాలపు వేళలో ఈ సత్యాన్ని గ్రహిద్దాము. నీ పాపము నీలో ఉన్నంత వరకు నీ బ్రతుకు బాగుపడదు. నీ పాపము నీలో ఉన్నంత వరకు నీ జీవితంలో శాంతి సమాధానాన్ని పొందుకోలేవు. ఈ పాపం నీలో ఉన్నంత వరకు నీ జీవితంలో ఆనందము, తృప్తి లేకుండా జీవిస్తావు. ఈ పాపము నీలో ఉండి నువ్వు చనిపోతే చివరకు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు శుభ. ఆ అగ్నిగుండానికి వెళ్ళిపోతావు శుభ. యమగుండం అనేది ఒకటి ఉంది, దాని నుంచి తప్పించబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గము. ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప వేరెవరి ద్వారా కూడా నువ్వు మోక్షానికి పోలేవని స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ఈ సత్యాన్ని గ్రహిద్దాం, ఈ సత్యాన్ని ఆలోచిద్దాం. ప్రతి దాని కోసం ఆలోచన చేస్తుంటున్నావు కదా, తింటున్న తిండి కోసం, కడుతున్న బట్ట కోసం, పిల్లల చదువుల కోసం, ఈ లోకంలో ప్రతి దాని కోసం నువ్వు ఆలోచన చేస్తుంటున్నావు కదా. మరి ఈ రోజు నీ జీవితం, నీ పాప జీవితం నుంచి నువ్వు విడిపించబడి నీ జీవితంలో శాంతి సమాధానం పొందుకోవాలి అంటే, చనిపోతే మోక్షరాజ్యాన్ని, స్వర్గరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళగలను, ఎవరి ద్వారా ఈ గొప్ప భాగ్యం జరుగుతుందని ఈరోజు ఆలోచన చేసావా? ఇదే నీకు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయమే. నువ్వు ఆలోచన చేసి ఆ గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో ఉన్న పాపం అంతా తొలగిపోయి నీకు శాంతి, సమాధానం, నెమ్మది ఆయన అనుగ్రహించి ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు చనిపోతే నిత్య జీవానికి, స్వర్గరాజ్యానికి వారసురాలివి అవుతామని స్పష్టంగా బైబిల్ చెబుతుంది. కనుక సత్యాన్ని గ్రహించి ఆ గొప్ప దేవుని అంగీకరించి ఈ గొప్ప ఆధిక్యతను పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించగా.